ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. అనుకున్నట్టుగానే మొత్తానికి అనామిక కోర్టు మెట్లు ఎక్కుతుంది. దుగ్గిరాల వారి పరువంతా తీస్తూనే ఉంటుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. కోర్టులో కళ్యాణ్ లాయరు, అనామిక లాయరు ఒకరికి ఒకరు పోటాపోటీగా వాదోపవాదనలు అయితే చెప్పుకుంటూ ఉంటారు కదా. 1కి 4 అనామిక అన్ని తప్పుడు సాక్ష్యాలు చెప్తూ తప్పుడు మాటలే మాట్లాడుతూ ఉంటుంది. కళ్యాణ్కి ఏకంగా ₹1,00,00,000 కట్నం ఇచ్చాను, కానీ ఇంకా కట్నం కోరుకుంటున్నారని చెప్పేసేసి జడ్జి గారి ముందు చెప్పంగానే ఇక అప్పుడు కళ్యాణ్ తరపున లాయర్ గారు వాళ్ళు దుగ్గిరాల వారి కుటుంబం, వాళ్ళ చేతుల మీదుగానే ఎన్నో మంచి సమాజ సేవలు చేస్తున్నారు. అనామిక పెళ్లి సమయంలో తల్లిదండ్రులకు 2 కోట్ల అప్పు ఉంటే అనామికకు కళ్యాణ్కి పెళ్లి జరపాలని వాళ్ళ అన్నా వదినలు స్వయంగా 2 కోట్లు అప్పు తీర్చారు. దానికి సంబంధించిన పత్రాలు చూడండి అని చెప్పేసేసి ఇలా అన్నిటికీ కూడా సమాధానం అయితే చెప్తూ ఉంటారు. అయితే మరోపక్క అనామిక లాయర్ వచ్చేసేసి కళ్యాణ్ని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, పెళ్లిని మధ్యలోనే ఆపేయాలనుకుంది, కానీ కుదరలేకపోయింది అనే సాక్ష్యాలన్నింటినీ కూడా చూపించడంతో అప్పు అనే ఆవిడ తప్పకుండా కోర్టుకు రావాలి, ఇది అంతా కూడా రేపటికి వాయిదా వేస్తున్నాం అని చెప్పేసేసి పోలీసులు అయితే చెప్పటం, లాయర్ గారు అయితే చెప్పటం జరుగుతుంది. ఇక కళ్యాణ్ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ నేను మోసపోయాను, ప్రేమ అనే ఒకే ఒక్క పేరుతోటి నా జీవితం నాశనం అవడమే కాకుండా కుటుంబ పరువంతా తీస్తున్నాను అని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడెందుకు బాధపడ్డం, ఇక నిన్ను కోర్టులో వాళ్ళు రేపొద్దున్న ఎటువంటి శిక్ష వేయకుండా ఉండాలి అంటే, నేను కేసు వాపస్ తీసుకోవాలి అంటే దానికి ఒక సరైన పరిష్కారం ఉంది. అదేంటనుకుంటున్నావా కళ్యాణ్, నువ్వు నా కాళ్ళ మీద పడి నేను క్షమాపణ చెప్పు, నేను చెప్పినట్టుగా నడుచుకున్నావే అనుకో, నీకు నేను ఛాన్స్ ఇస్తాను. లేదు కూడదు, ఇంకా అప్పుని నేను ఫ్రెండ్గానైనా తిరుగుతాను అంటే నీ బతుకు చివరాఖరకు జైల్లో చిప్పకుడు తిండమే అవుతుంది అని అనగానే, స్టాప్ ఇట్ అనామిక, అసలు నేను నీ కాళ్ళు పట్టుకోవడం ఏంటి, నువ్వు 1కి 100 అబద్ధాలు చెప్పావు, నేను కోర్టులో ప్రతిదీ నిజమే చెప్పాను, న్యాయం అనేదే గెలుస్తుంది, చూస్తా ఉండు అని చెప్పేసేసి ఇక అనామిక అంటూ ఉంటుంది. ఇక వెంటనే ధాన్యలక్ష్మి, నీకేం పోయే కాలం వచ్చిందే, నా కొడుకు చివరాఖరకు నీ కాళ్ళు పట్టుకోవాలా, నీ కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ కోరాలా, సరేలే నిన్ను నెత్తిన పెట్టుకున్నందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు, బాగానే గడ్డి పెట్టావు మా కుటుంబానికి అంతటినీ కూడా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక అనామిక, ఇప్పుడు కాళ్ళు పట్టుకోరేమోలే, రేపన్న రోజు తప్పకుండా కాళ్ళు పట్టుకుంటారు, ఎందుకంటే కళ్యాణ్కి రేపు తప్పకుండా శిక్ష పడుతుంది. శిక్ష నుంచి తప్పించుకోవటం కోసం ఇక కళ్యాణ్ ఏంటి, నాకు తెలిసి చివరాఖరకు కావ్య, రాజ్ బావగారు అందరూ కూడా నా కాళ్ళు పట్టుకోవచ్చు అని చెప్పేసి అనామిక అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అప్పు వాళ్ళని కూడా కోర్టుకు తీసుకుని రావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. నేను చెప్పాను కదమ్మా మనం వెళ్లాల్సి వచ్చిద్ది అని అంటూ ఉంటే, ఆ అనామిక ఏంటే ఇలా తయారయ్యింది, భర్త పరువు తీయడమే కాకుండా పెళ్లి కాని ఒక ఆడపిల్ల జీవితంతో కూడా ఆటలాడుకుంటుంది. ఇప్పుడు ఈ విషయం కోర్టుకు వెళ్తుంది, పేపర్లు ఎక్కుతాయి, అన్ని న్యూస్ ఛానల్లోనూ వస్తాయి. ఏ మాత్రం తప్పు చేయని నా కూతురు విషయంలో ఎవరైనా నిందలు వేస్తే నేను అక్కడ ఉన్న బోనుల నుంచైనా సరే నా కూతురు ఏ తప్పు చేయలేదని గట్టిగానే సమాధానం చెప్తాను అని చెప్పేసేసి కనకం ఒక పక్క కూతురు గురించి ఆలోచిస్తూ మరో పక్క ఈ రకంగా ఎలాంటి వారితోనైనా సరే సమాధానం చెప్పి తీరుతాను అని అనుకుంటూ ఉంటుంది కదా. ఇక తర్వాత రోజు కావ్య ఫోన్ చేసి, అమ్మ మేము బయలుదేరుతున్నాం అని అనగానే, మేము బయలుదేరుతున్నామే కావ్య, కానీ ఏం చేయాలో ఏం జరుగుతుందో అస్సలు తెలియటం లేదు అని అనగానే, ముందు మీరు బయలుదేరండి అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల మన అప్పుకి ఫోన్ అయితే వస్తుంది. అమ్మ, నాన్న నువ్వు ఇద్దరు కోర్టుకు వెళ్ళండి, నేను నా చిన్న పని చూసుకొని వస్తాను అని అనగానే, ఒసే అప్పు ఈ టైంలో ఎక్కడికే అని అనగానే, అమ్మ నిన్నేమో కళ్యాణ్ జైలుకు వెళ్తున్నాడంటే నన్ను ఇంట్లో నుంచి గుమ్మం దాటుకోకుండా అడ్డుపడ్డావు, ఇప్పుడు అందరం కోర్టుకి కదా వెళ్ళేది, నేను కోర్టుకే వస్తున్నాను, ముందు మీరు వెళ్ళండి అని చెప్పేసేసి ఇక మన కళ్యాణ్కి సపోర్ట్ కోసం అప్పు అయితే బయటకు వెళ్తుంది. తీరా బయటకు వెళ్ళిన తర్వాత
కోర్టులో వచ్చేసేసి మళ్ళీ అనామిక వాళ్ళు, ఇటుపక్క కళ్యాణ్ ఫ్యామిలీ అందరూ కోర్టుకు వస్తారు. అప్పు ఫ్యామిలీ కూడా వస్తారు. కానీ మెయిన్ అప్పు లేదేంటి అని అనగానే ఇక నలుగురిలోనూ మొహం చూడలేక తప్పించుకుంది యువర్ ఆనర్. వాళ్లకు డబ్బుంటే చాలు. వాళ్ళమ్మ డబ్బు కోసమే 2 ఆడపిల్లల్ని దుగ్గిరాల ఇంటికి కోడలుగా పంపించింది. ఆ డబ్బు కోసమే చిన్న కూతుర్ని కూడా పెళ్లి చేద్దాం అనుకుంది. కాకపోతే ఈ లోపల మేం అడ్డు వచ్చాం వాళ్ళ అమ్మకు. ఇప్పుడు డబ్బు కోసం కూతుర్ని మరో ఎక్కడికో పంపే ఉండుంటుందిలే. ఏ లాడ్జింగ్కి పంపావు నీ కూతుర్ని అని చెప్పేసేసి అనామిక కనకంకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో ఇక వెంటనే కోర్టులో లాయర్ గారు ఇక అనామికను అలా దూషించకూడటం తప్పు అన్నట్టుగా ఆర్డర్ ఆర్డర్ అని అంటూ ఉంటారు. ఇక అప్పుడు కనకం అంటూ ఉంటుంది, ఒక తల్లిగా నేను ఆడపిల్లల జీవితాలు బాగుండాలి అనుకుంటాను. నా కూతురికి అన్యాయం జరిగిందా, నా కూతురు ప్రేమ ఫలించలేదా, ఇవన్నీ పక్కన పెడితే అనామిక పెళ్ళైన తర్వాత కళ్యాణ్ బాబుతో సుఖంగా ఉండాలని కోరుకున్నాను. కానీ ఈ అనామిక డబ్బు కోసం అడుగుపెట్టింది. డబ్బు కోసం నేను కాదు కూతుళ్లను ఆ ఇంటికి పంపించింది. డబ్బు కోసం అనామిక ప్లాన్ చేసుకొని మరీ కళ్యాణ్ బాబు జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పేసేసి మొత్తానికి చెప్తూ ఉంటే మీ కన్నీళ్ళు మీ రోదనలు అంతేగాని తగిన సాక్ష్యాధారాలు ఏమీ కూడా కళ్యాణ్ వైపు నుంచి కనిపించటం లేదు. కానీ అనామిక దగ్గర మాత్రం స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి. అంతేకాదు మహిళా మండలి వాళ్ళందరూ కూడా అనామికకు సపోర్ట్ వచ్చారు అంటే అనామిక బాధలో కన్నీళ్లలో నిజాయితీ కనిపిస్తుంది అన్నట్టుగానే లాయర్ గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి యువర్ ఆనర్, నేను రాకుండా మీరు కేసుని క్లోజ్ చేయలేరు కదా అని అప్పు అయితే వస్తుంది. ఇక అందరూ కూడా అప్పు వైపు చూస్తూ ఉంటారు. యువర్ ఆనర్, మా ఇద్దరిది కేవలం ఒక ఫ్రెండ్షిప్ మాత్రమే. మా ఇద్దరిది స్నేహబంధం. ఈ స్నేహబంధం మూలానే అనామిక మా మీద నిందలు వేసి ఏకంగా కోర్టు మెట్లు ఎక్కించింది కళ్యాణ్ని. అటువంటి అనామిక గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మా ఇద్దరి ఫ్రెండ్షిప్ తెలిసి అనామిక పెళ్లి చేసుకుంది. ఒక రకంగా చెప్పాలి అంటే అనామిక పెళ్లి కావటానికి నేనే కారణం. కానీ మా ఇద్దరి ఫ్రెండ్షిప్ తెలిసి పెళ్లి చేసుకున్న అనామిక తన ఫ్యూచర్లో తనకు జరిగిన అన్యాయాలు, తనకు జరిగినవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఒంటి కాళ్ళ మీద నిలబడి నా కళ్యాణ్ని అలా మాటలు అంటుంటుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను అని అనగానే మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే మాకు ఇవ్వండి అని అనగానే ఇవ్వడం ఏముంది, ఏకంగానే తీసుకుని వచ్చాను అని చెప్పేసేసి మహేష్ని తీసుకుని వస్తుంది. ఒక్కసారిగా అనామిక మహేష్ని చూసి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అతన్ని కోర్టులోకి ప్రవేశపెట్టండి అనగానే ఎవరు బాబు నువ్వు అని అనగానే నా పేరు మహేష్ అండి. నేను అనామిక గాఢంగా ప్రేమించుకున్నాం. ఆఖరికి నేను అనామికను పెళ్లి కూడా చేసుకోవటం జరిగింది అని అనగానే ఒక్కసారిగా కళ్యాణ్ వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే మీ ఇద్దరికీ పెళ్లి జరిగిందా, సాక్ష్యాలు ఏమున్నాయి అని అనగానే ఆ వ్యక్తి ఫోటోలన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు. మేము పెళ్లి చేసుకున్నాం, 6 నెలలైంది. నేను ఎక్కువ డబ్బు సంపాదించడం లేదని తెలిసి నన్ను చీకొట్టింది. తాళిబొట్టుని ఇసిరేసి కొట్టింది. డబ్బు సంపాదించి నన్ను నా కళ్ళ ముందు నిలబడు అని వార్నింగ్ ఇచ్చింది. కానీ నేనేం చేస్తాను, డబ్బు సంపాదించడం కోసమని చివరాఖరుకు ఏవేవో దేశాల వరకు వెళ్ళాను. ఇప్పుడు నేను ఎంతో కొంత డబ్బు సంపాదించి ఇండియాకి వచ్చాను. కానీ వచ్చేసరికి నా భార్య మరో బాగా డబ్బున్నోడిని వలవేసి పెళ్లి చేసుకుందన్న విషయం నాకు పూర్తిగా అర్థమైంది అని చెప్పేసేసి చెప్పంగానే ఇప్పుడు చెప్పండి, మా ఇద్దరి ఫ్రెండ్షిప్ని చూసి పెళ్లి చేసుకున్న అనామిక కళ్యాణ్ది నాది తప్పు అంటే పెళ్ళయ్యి భర్త ఉండి భర్త బతికే ఉండి విడాకులు ఇవ్వకోకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న అనామికకు ఇప్పుడు కోర్టు వారు ఏ శిక్ష వేస్తారో విధించండి అని చెప్పేసి అప్పు న్యాయాన్ని బయట పెడుతుంది. అప్పుడు ఇక మహేష్ కూడా ఇలాంటి భార్య నాకు మోసం చేసే భార్య నాకు అవసరం లేదు అని, నేను కూడా నన్ను మోసం చేసింది కాబట్టి కంప్లైంట్ ఇస్తున్నాను అని, కళ్యాణ్ కూడా మోసం చేశాడని కంప్లైంట్ ఇవ్వడంతో అనామికకు చివరకు జైలుకైతే పంపిస్తారు. అనామిక వల్ల అమ్మా నాన్న అనుకుంటూ ఉంటారు బేబీని జైలు నుంచి తీసుకుని రావచ్చు. కానీ ఇప్పుడు దుగ్గిరాల వారి ఇంట్లో ఉంటున్న అనాథ బాబు మన బేబీకే పుట్టాడు అని తెలిస్తే వాళ్ళు ఇంకా చీకొట్టి అసహించుకునేవాళ్ళు. ఈ నిజం తెలియలేదు కాబట్టి సరిపోయింది అని చెప్పేసేసి అనామిక వాళ్ళ నాన్న అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. మొత్తానికి అయితే 6 నెలలు పెళ్ళైన తర్వాత పంపించేస్తారు కదా, అప్పటికి 6 నెలల ప్రెగ్నెన్సీ
తర్వాత అనామిక ప్రాణాలకే ప్రమాదం కావటంతో 9 నెలల తర్వాత బాబును కనేస్తుంది. బాబు పురిట్లోనే చనిపోయారని అబద్ధాలు చెప్తారు. ఇక అప్పటి నుంచి అనామిక కళ్యాణ్ని వలవేస్తుంది. ఆ బాబును తీసుకుని వెళ్ళి అనాథ శరణాలయంలో అప్పచెప్తారు. ఆ బాబునే మళ్ళీ ఇక మాయ ఈ ఇంటికి తీసుకొని వస్తుంది. కళ్యాణ్ వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఇక విడాకులు వచ్చేసిన తర్వాత అనామిక జైలుకు వెళ్తుంది. అనామిక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరిని టార్గెట్ చేయబోతుంది? అప్పుని కళ్యాణ్ పెళ్లి చేసుకోబోతున్నాడా లేదా? కథలో మున్ముందు ఎటువంటి ట్విస్టులు ఉండబోతున్నాయి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.